శ్రీ అస్ట్రాలజీ మేషరాశి నుంచి మీనరాశి వరకు సంపూర్ణంగా వివరిస్తున్నాను. ఈరోజు మేషరాశి వారికి శక్తివంతంగా సంతోషమైన దినంగా చెప్పుకోవాలి. 2వ స్థానంలో ధనస్థానంలో చంద్రుడు వెళ్ళడం వల్ల విజయం వీళ్ళ వైపు ఉంటుంది. అలాగే అనుకున్న పనులు అనుకున్నట్లు జరుగుతుంది. కుటుంబంలో సంతోష వార్త వింటారు. ఉద్యోగంలో అభివృద్ధి అనేది ఉంటుంది. అనేక వ్యాపార రంగాల్లో లాభసాటిగా జరుగుతుంది. వృషభ రాశి వారికి గురు చంద్రుడు జన్మరాశిలో సంచారం చేస్తుండడం వల్ల ఉత్సాహమైన మనసు, ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పనులు చేయడానికి రోజు ఇతరుల సహాయం తీసుకొని ముందుకు వెళతారు. కుటుంబ కలహాలు వీడుతాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగైన ఫలితం ఉంటుంది. మిథున రాశికి 12వ రాశిలో చంద్రుడు ఉండడం వల్ల అత్యంత జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ, వ్యాపార రంగంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. వాగ్దాటి వరం ఇచ్చేటప్పుడు మోసపూరితమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే కర్కట రాశి వారికి 11వ స్థానంలో లాభస్థానంలో చంద్రుడు అత్యంత శక్తివంతుడిగా ఉండడం వల్ల ఎదురు చూడని డబ్బులు అధికారికంగా వస్తుంది. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతోషకరమైన గొడవలు పడిన విషయాల్లో బయటపడతారు. కుటుంబంలో సంతోష శుభవార్తలు వింటారు. చాలా వరకు ఈరోజు సంతోషకరమైన రోజుగా చెప్పుకోవచ్చు. సింహరాశి వారికి చంద్రుడు 10వ స్థానంలో రావడం వల్ల పోగొట్టుకున్న వస్తువులు తిరిగి రావడం అనేది జరుగుతుంది. వ్యాపార రంగంలో అభివృద్ధి చెందుతారు. అనుకున్న సమయంలో విజయం పొందగలుగుతారు. అనేక కష్టాలు తీరిపోయే అవకాశం ఉంటుంది. కన్యా రాశికి భాగ్య రాశిలో చంద్రుడు అతి శక్తివంతుడై ఉండడం వల్ల ధన సంపాదన పెరుగుతుంది. కుటుంబ కలహాలు తీరుతాయి. మనసులో తేజస్వంతంగా ఉంటారు. మానసిక ఒత్తిడి అనేది తగ్గుతుంది. ఆరోగ్యం నియమాలని పాటించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. తులారాశి వారికి అష్టమంలో చంద్రుడు రావడం చాలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేక జాగ్రత్తలు అంటే చంద్రాష్టమ దోషం ఉంటుంది. అందువల్ల మనసు రీతిగా చాలా బాధ కలిగిన కొన్ని విషయాల్లో నుంచి బయటపడగలుగుతారు. ఎక్కువగా ఉద్రేకమైన మాటలు మాట్లాడుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. తులారాశి వారికి 7వ ఇంట్లో చంద్రుడు అతి శక్తివంతుడై ఉండడం వల్ల ఉద్యోగ విషయాల్లో విజయం పొందుతారు. విద్య విషయంలో అనుకూలత ఉంటుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగైన ఫలితం ఉంటుందని శాస్త్ర రీతిగా చెప్పబడుతుంది. ధనుసు రాశి వారికి 6వ స్థానంలో చంద్రుడు పోవడం వల్ల దూర బంధువులు విరోధాలు ఇబ్బందులు కలిగించవచ్చు. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. మకర రాశికి 5వ రాశిలో చంద్రుడు ఉండడం మనసు ప్రశాంతతగా ఉంటుంది. వినోద కార్యక్రమాల్లో సంతోషంగా ఉంటారు. తోటి బంధువులతో సహకారంతో అనేక విజయాలు పొందుతారు. ఆరోగ్యపరమైన మెరుగుపడుతుంది. కుంభరాశి వారికి ప్రత్యేకంగా ఈ రోజు చతుర్థ కేంద్రంలో 2 గ్రహాల కలయిక వల్ల కుటుంబంలో సంతోషం ఉంటుంది. బయట వ్యక్తులతో స్నేహిత పర్వం పెరుగుతుంది. అలాగే వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీనరాశి వారికి తృతీయంలో గురువు చంద్రుడు కలయికతో ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో విజయం వైపు ప్రయాణం చేసి